మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లాలో నిన్న మొన్న కురిసేటువంటి భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీనికి అనుగుణంగా చెరువులు కూడా నిండడం జరిగింది. ఈ చేపలకు వెళ్తున్నటువంటి వ్యక్తులు ఇప్పటికీ యాదాద్రి జిల్లాలో 4 మృతి చెందారు. ఈ చేపల వేటకని వలిగొండ మండలంలో ఒకరు, బొమ్మల రామారావు మండలంలో ఒకరు, భువనగిరి మండలంలో 2, మొత్తం కూడా 4 మృతి చెందారు. నిజంగా ఈ వార్త మాత్రం కొంచెం బాధ కలిగిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే చేపల వేటకు వెళ్ళినటువంటి వ్యక్తులు మరణించడం అయితే బాధ కలిగిస్తుంది. నిన్న మొన్నటి వరకు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ఎప్పటికప్పుడు చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి, ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళకూడదంటే ఈ చేపల వేట కోసం అని చెప్పి సరదాగా కొంతమంది వెళ్తుంటే చేపలు పట్టేవారు వారు కూడా వెళ్ళడంతో ఇప్పుడు మొత్తానికైతే 4 మరణించడం జరిగింది. మనం చూస్తున్నాం భువనగిరి ఏరియా హాస్పిటల్ వద్ద ఉన్నాం. ఏరియా హాస్పిటల్ మొత్తం కూడా ఈ ప్రాంగణం అంతా బంధువులతో నిండి ఉంది. మొత్తం బంధువులంతా కూడా ఈ ప్రాంగణంలో ఉన్నారు. మొత్తం కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇద్దరు ఉదయం ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో మొత్తం కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా వార్త నాదాలే వినిపిస్తున్నాయి. ఎందుకంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో వీళ్ళిద్దరి కుటుంబంలో వీళ్ళు పెద్ద దిక్కు వీళ్ళే కాబట్టి పెద్ద దిక్కునే కోల్పోయామని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఏడుస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా ఏరియా హాస్పిటల్ సంబంధించి ఎక్కడ చూసినా కూడా వారి బంధువులే కనిపిస్తున్నారు. బంధువులంతా కూడా రోధిస్తున్నారు. ఎందుకంటే చాలా మంచి వ్యక్తులు వీళ్ళు, ఉదయమే మాట్లాడి వెళ్ళారు. కానీ మరి విధి వక్రీకరించినట్టు వాళ్ళు ఇలా మృతి చెందడం అయితే బాధ కలిగిస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే చేపలు పట్టేటువంటి వ్యక్తులు వీళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళాడు, ఆ వెళ్ళి మృతి చెందడం అయితే బాధ కలిగిస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే ఉదయం చూసాము వలిగొండ మండలంలో ఒక సంఘటన జరిగితే ఈ తాజ్పూర్లో అంటే భువనగిరి చెందినటువంటి తాజ్పూర్లో ఈ ఘటన జరగడం అయితే బాధ కలిగిస్తుంది. పొద్దున్న లేచిండు మంచిగానే, లేచి పైకి పోయి కొంచెం ఫోన్ చూస్తాడు. పొద్దున 8 గంటల వరకు కిందికి వచ్చిండు. నేను లేవలే జ్వరం వచ్చిందని. పోలేదా చేపల కంటే పోలేదు, జ్వరం అయినాక పోతన్నాడు. వేడి నీళ్ళు పెట్టుకుండు, స్నానం చేసిండు. చాయ్ పెట్టమన్నాడు, చాయ్ పెట్టి పోసిన తాగిండు. తాగి బట్టలు వేసుకుంటూ జనం సేపు టీవీ చూసిండు. టీవీ చూసి బయటికి రోజు చేపలే పడతాడు. టీవీ చూసిండు, బయటికి పోయిండు. చాలా సేపు నేను భువనగిరి చెర్లకే కాలు వస్తుంది కదా, కూరకు చేపలు పట్టుకొస్తాడు అనుకున్నా. ఏడికి పోయినా ఇప్పుడు వచ్చినావు అని అన్న. 11 అవుతుంది. మా బుజ్జి అన్నం తిండు డాడీ, అన్నం కూర అయిందంటే టిఫిన్ చేసినమ్మా మళ్ళీ వచ్చి తింటా అని. మా బావోళ్ళు ఇట్లా చిక్కం తీసుకుండు, ఎల్ముంటి తీసుకుండు. సంచి ఉందంటే సంచి లేదు, షటర్లు ఉన్నాయి బైక్ ఆడానన్నా అంటే అందరు చేపలు ఫోన్లు చేస్తుండ్రే. రేపు పొద్దుగాల హైదరాబాద్ పోవాలంటే పో అన్న. అంతే 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 మా అల్లుడు చెప్పాను. టెన్ 10:30కు మాట్లాడిపోయినా. ఆటో స్టార్ట్ అయితే లేరు అంటే ఆటో స్టార్ట్ చేయించి నేను షేవింగ్ చేపించుకొని లాలపేటకి చేరిన. అంతే మళ్ళా బాగులో పడి చనిపోయాడు. మళ్ళీ ఫోన్ వస్తే రిటర్న్ వచ్చేస్తూనే ఉన్నా. లేలే ఆటో నడుపుతాడన్న, పోనే పోమాటు. అతను అక్కడ పోనే పోడు. సరే మా ఇల్లు కూడా దగ్గరనే ఉంటుంది, వాగు దగ్గరనే. మా అన్నకి ఈత వస్తుంది, అన్ని వస్తాయి ఆల్మోస్ట్. అది నేను చెప్తున్నా కదా, మరి ఎట్లయింది అనేది నేనైతే దగ్గర లేను. ఇది ఇప్పుడు వినిపించే వరకు అదే నేను షాక్ అయిపోతున్నా. వాగులో ఉన్నట, నేను లేను, మా కొడుకు మా బొమ్మడి తీసినట, ఆటో అన్న ఉందట. ఇది పరిస్థితి. మరి ఇది ఇద్దరు లోపడినవరంట, ఇద్దరు లోపడినవరంట. మా బొమ్మడికి అడిగిన, ఇద్దరు లోపడినవరు రూపాయి, ఇద్దరు తీసుకొచ్చిన నేనే అని చెప్తున్నాడు. చేపలు పట్టాడు. కష్టం చేసుకుంటాడు, ఆయనే బతాడమ్మా. మా యారాలు అంత హుషారు లేదు, అవే ఎట్టిది పాపము. ఆయన మస్తు పని చేసుకొని బతాడు, కష్టం చేసుకొని బతాడు ఆయనే. పొద్దున మాట్లాడి బతాడు. అలా అయితే పొద్దున మాట్లాడిండు. నేను పని పోతా 12 కూడా కాలేదు, 9:30కి మాట్లాడినాడు. పనికి వచ్చేటప్పుడే మాట్లాడిండు పాపం ఆయనే. అంతేనయ్యా, హోటల్ చేసుకుంటాడు, ఆటో నడిపించాడు. ఏ కష్టపడి పోతాడు అయ్యా ఆయన. చేపలకైతే ఓడు పాపం ఎట్లా పోయిండు. ఆ చేపలకు ఆయనే, చేపల కూడా ఏరు వచ్చిందని పోయినట్టు పెట్టి పోడు ఆయన. చేపల కోడు పాపము. చూసాం వాళ్ళ బంధువులంతా కూడా మొత్తం కూడా ఈ ప్రాంగణం అంతా బంధువులతో నిండుంది. ఎక్కడ చూసినా కూడా వాళ్ళ బంధువులు అంతా కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పెద్ద దిక్కును కోల్పోయారు. చాలా కుటుంబంలో పెద్దవాళ్ళు వాళ్ళే
కాబట్టి ఇంత బంధువులంతా కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ చెప్పవచ్చు. ఎటు చూసినా కూడా ఈ మార్చురికి వాళ్ళిద్దరిని తరలించారు. ఆ మార్చురి శవ పంచనామా నిమిత్తం మార్చురిలో ఉన్నారు. ఎటు చూసినా కూడా మొత్తం బంధువులే ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇద్దరు కూడా వాళ్ళు కుటుంబంలో పెద్దవారు. ఆ ఇద్దరు మరణించడం వల్ల కుటుంబం అంతా కూడా రోడ్డున పడ్డటువంటి పరిస్థితి చెప్పవచ్చు. ఏది అయినప్పటికీ యాదాద్రిలో కురుస్తున్నటువంటి వర్షాలకు వాగుల వంకలు పొంగిపొడిన సమయంలో ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళొద్దని చెప్పి రాచకొండ సిపి సుధీర్ బాబు చెప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు కూడా అదే చెప్పారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు కూడా అదే చెప్తున్నారు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో వాగుల వంకలు పొంగి పొల్లుతున్న సమయంలో బయటికి వెళ్ళొద్దని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ సరదాగా కొంతమంది ఈతకని వెళ్తున్నారు, కొంతమంది చేపల వేటకని వెళ్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రాణాలు పోవడం అయితే బాధ కలిగిస్తుంది. ఎందుకంటే భువనగిరిలో ఇద్దరు, బొమ్మల రామారావు మండలంలో మరియలకు చెందినటువంటి ఒక వ్యక్తి, వలిగొండ మండలంలో ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. మొత్తానికి నలుగురు ఈ జిల్లాలో మరణించడం అయితే బాధ కలిగిన విషయం చెప్పవచ్చు. మొత్తం కూడా ఇంతకుముందు మనకు ఆర్డీఓ చెప్పాడు, ఆర్డీఓ చెరువుల దగ్గరికి ఎవరు వెళ్ళొద్దు, అక్కడికి ఫ్లెక్సీ బోర్డ్స్ ఏర్పాటు చేస్తాము, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తాము, ఎట్టి పరిస్థితుల్లో చేపల వేటదారులు ఎట్టి పరిస్థితుల్లో చెరువుల దగ్గరికి వెళ్ళొద్దని చెప్పాడు. అదేవిధంగా కలెక్టర్ కూడా మొత్తం అధికారులకు ఆదేశించాడు. అధికారులంతా కూడా మొత్తం కూడా మండలాలన్నీ తిరగాలి, ఎక్కడెక్కడ వాగులు ఉన్నాయి, ఎక్కడెక్కడ చెరువులు నిండాయి, మొత్తం కూడా వాగుల దగ్గర ఉండాలని చెప్పారు. స్థానిక ఎంఆర్ఓలు కావచ్చు, ఎండిఓలు కావచ్చు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ సమన్వయంతో పనిచేయాలి. ఎందుకంటే తెలియని వ్యక్తులు వెళ్తున్నారు, ఈ వాన వల్ల సరదాగా ఈతకు వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ చెరువుల దగ్గర ఉండాలని చెప్పి వాళ్ళు కూడా చెప్పినటువంటి కలెక్టర్ ఆదేశాలు అయితే జారీ చేసిన విషయం చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ నలుగురు ప్రాణాలు అయితే కోల్పోవడం బాధ కలిగిస్తుంది ఈ జిల్లాలో. మొత్తం కూడా ఈ ఇద్దరైతే భువనగిరి చెందినటువంటి ఇద్దరు మరణించడంతో ఈ ప్రాంగణం అంతా కూడా బంధువులతో నిన్నటువంటి పరిస్థితి, మొత్తం రోదనలతో నిన్నటువంటి పరిస్థితి. నిజంగా ఈ సంఘటన మాత్రం ఇక్కడ బాధ కలిగిస్తుంది, కలిచివేస్తుంది. ఈ కుటుంబాన్ని మాత్రం అలాగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు చాలా మంది. వారి బంధువులు, అదేవిధంగా వారి స్నేహితులు వచ్చారు. వారి తరపున వాళ్ళంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసి వారికి సరైనటువంటి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి వాళ్ళు కూడా డిమాండ్ చేసేటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఇది ఇక్కడ ఉంటుంది. ఎవరైనా అరుణ్తో శరత్, భువనగిరి ఏరియా హాస్పిటల్.